నాకు తెలిసి మన చిలుకూరుపేట మండీలో అంత క్వాలిటీ పొటేలో ఆ రోజు మనయ్యే. అంటే మీరు వేరే వాళ్ళది ఏదైనా చూసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా? ఈ వీడియో చూస్తున్న ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు ఈ క్వశ్చన్ నన్నే చేశారు లేదా మిమ్మల్నే చేశారు, టీఎంఆర్ని మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అనేసి నేను అడిగితే అని చెప్తారు. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రదర్ ముందుకు రావడానికి వద్దులే బ్రదర్ ముందుకు, నేను మాట కావాలంటే చెప్తాను, విజువల్స్లో వద్దు అని చెప్పినారు. సో బ్రదర్ ఫామ్ వచ్చేసి మన వెనకాల మీరు పొట్టలు చూస్తున్నారు. ఫామ్ కూడా చాలా సింపుల్గా కట్టున్నారు. ఇది ఆల్రెడీ కట్టిండిందా లేదా వీళ్ళు కట్టారా, దీని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలాగే పిల్లల క్వాలిటీ మీరు చూస్తే చాలా బాగుంది. క్వాలిటీ ఈ విషయం నేను ఇది రెండో దగ్గర యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు అనంతపురంలో సురేంద్ర సార్ వాళ్ళ ఫామ్ చూసాం. అక్కడ మీకు క్వాలిటీ అనేది చాలా బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆ పదం. ఆ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే సేమ్ అక్కడ అనంతపురంలో గోరంట్లలో ఏదైతే మనం ఫామ్ చూసామో సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో దీనికి గల కారణం అలా ఎందుకు చేస్తున్నారు అనేది దాని గురించి కూడా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియో కూడా షెడ్ ప్రకారంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ టీఎంఆర్ గురించి, టీఎంఆర్ మీద మేపుతున్నారు వీళ్ళు. సో నేను రాగానే అడిగాను. సో ఆయన చాలా మంచి విషయాలు చెప్పున్నారు. సో టీఎంఆర్ గురించి చెప్పున్నారు, అలాగే ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా చెప్పున్నారు. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఆయనతోటి పరిచయం చేసుకుందాం, అడ్రస్ ఎక్కడుందో కనుక్కుందాం. సో అస్సలాము అలైకుం ఒలీ భాయ్. వాలేకుమ్ అస్సలాం అలీ. సో గురుగారు మీ పేరు, మనం అడ్రస్, ఈ ఫామ్ ఎక్కడుందనేది మన సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి. సో నా పేరు షేక్ వలీ. ఇది మన చిలకలూరుపేటలో లొకేటెడ్ అయిన ఫామ్. చిలకలూరుపేటలో నియర్ బాలాజీ హాల్ అంటే ఎవరైనా చెప్తారు. బాలాజీ హాల్. ఇదంతా మనం ఒక 200 కెపాసిటీతో మనం ఫామ్ పెట్టుకున్నాం అసలు ఫస్ట్ షెడ్ ఫామ్. సో వలీ భాయ్, ఇప్పుడున్న ప్రజెంట్ బ్యాచ్ ఎంత అండి మంది? ఇప్పుడు 130 ఉంది. 130. సో ఇది ఎన్నో బ్యాచ్ గురుగారు? రెండో, సెకండ్ బ్యాచ్. సో నేను సింపుల్గా ఇందాక మీరు వచ్చి కూర్చోగానే మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కొక్కటి అడుగుతాను, కానీ సింపుల్గా చెప్పాలంటే టీఎంఆర్ ఎందుకు, అంటే టీఎంఆర్ ఎందుకు ఎంచుకున్నారు పొట్టేళ్ల పెంపకం చేయడానికి? పొట్టేళ్లలో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ టీఎంఆర్ ప్రైమరీ. నువ్వు ఇంకా ఏది వేస్తావో ఏదేవో అసలు నువ్వు పిల్లల్ని అంటే పొట్టేళ్ళని మేపుతావు ఎలా మేపుతావు పక్కన పెడితే ఒక పొట్టేల్ని నువ్వు ఇంటి దగ్గరే పెట్టుకొని నీకు నచ్చినట్టు మేపుకోవాలంటే మాత్రం మెయిన్ ప్రైమరీ ఫీడే టీఎంఆర్. అది తిన్నప్పుడు మన దగ్గర ఇంకా స్ట్రెంగ్త్ ఉండి మనం ఇంకేదైనా అనుకుంటే అది వేరు. ప్రస్తుతానికైతే టీఎంఆర్ని మాత్రమే మనం పెడితే పిల్లలు మాత్రం జాగ్రత్తగా పెరుగుతాయి. టూ మచ్ గ్రోతింగ్ లేకపోయినా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గ్రోతింగ్ వస్తాయి. మీది ఇప్పుడు 130 అన్నారు, మొదటి బ్యాచ్ ఎంత అన్నారు? 17 నెంబర్. ఏ ఏజ్ పిల్ల కొన్నారు గురుగారు మీరు? నేను 16,000, 17,000, 18,000 ఈ టైప్లో కాస్ట్లో ఒక 6 months 7 months ఉన్న పిల్లలే కొన్నాను. 6 months 7 months అంటే వీటి లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు మీ అందాజ్ ప్రకారం? అంటే మాంసం ఎంత పడుతుంది, లేదంటే లైవ్ వెయిట్ ఎంత ఉండదు? లైవ్ వెయిట్ మనకు 22 అలా ఉంటాయి మీరు కొనేటప్పుడు. సో మీరు అమ్మేటప్పటికి ఎన్ని రోజుల పీరియడ్లో అమ్మారండి? 45 days నుంచి 60 days లోపే, ఏదైనా 50 days వేసుకున్నాం మ్యాక్సిమం. 45-60 days. అప్పుడు మీరు అమ్మేటప్పుడు ఎంత గ్రోత్ ఉండిందండి? అప్పుడు అసలు అది 45 దాకా 35, 32 ఆ రేంజ్లోకి వెళ్ళిపోయినాయి పిల్లలు. 45 days. మీరు కొనేటప్పుడు 22, 23 అలా, అంటే ఒకటే రేంజ్ కాదు, యావరేజ్ వేసుకున్నాం మనం 25 దాకా వేసుకోవచ్చు. యావరేజ్ మీద 25 kgs అనేది లైవ్ వెయిట్ ఉంది. అమ్మేటప్పుడు 35 దాకా, 33 నుంచి 35 ఈ లోపు ఉంటుంది. సో ఒక 8 to 10 kgs లైవ్ వెయిట్ పెరిగింది అనేది మీ ఆన్సర్? 100% పెరిగింది. 10 kgs అయితే పెరిగినట్టు. అది కూడా అసలు నాకు తెలిసి మన చిలకూరుపేట మండీలో అంత క్వాలిటీ పొటేలో ఆ రోజు మనయ్యే, ఎవరి లేవు. మనం దాని మీద నడుము మీద చేసినా సరే అసలు చేయకూడదు, అంత క్వాలిటీగా పెరిగింది పిల్లలు. మీరు కొన్నది 16,000 అన్నారు, అమ్మింది 17 నుంచి 18 రెండింటి మధ్యలో కొన్నాం. 17,500. ఎలాగా ఒక 20 పిల్లలు ఒక చోట, ఒక 20 పిల్లలు ఒక చోట అలా కొన్నాం. 17,500 కొన్నారు. అమ్మేటప్పుడు ఎంత అమ్మారండి? 26,000. 26,000 45 రోజులు. సో మీరు ప్రైమరీగా పెంచాలంటే, మనకి ఇష్టం వచ్చినట్టుగా పెంచాలంటే టీఎంఆర్ ఈజ్ బెస్ట్ అన్నారు. సో మార్కెట్ ఎలా ఉందండి? మీరు సంతకి తీసుకుని వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మీరు 70 పిల్లలు ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఒక 30 పిల్లలు ఒక రోజు, 20 పిల్లలు ఒక రోజు, మళ్ళీ 20 పిల్లలు ఇంకో రోజు, ఇలాగా మనం తిరిగి నీట్గా బ్యాచెస్ వైజ్గా తీసి క్వాలిటీగా అమ్మాం. ఈ శనివారం ఒక 30 పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ శనివారం ఈ 40 పిల్లలు ఇంకా బాగా గ్రోతింగ్ అవుతుంది ఫుడ్ తిని, అలాగా శనివారం ఇంకోటి, ఇలాగే 20 days గ్యాప్లో 40 days పెంచాము. ఈ 20 days 60 days లోపు వీక్లీ ఒక్కో బ్యాచ్ కాడికి 3 batches అయిపోయినాయి.
సో ఒలి గారు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను ఈరోజు మొత్తంలో 3 ఫామ్లు విజిట్ చేశాను, ఇంకా ఉన్నాయి ఫామ్లు విజిట్ చేయడానికి. ఈ ముగ్గురు చెప్పిన సమాధానం, మీరు చెప్పే సమాధానం ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంది. అంటే మీరు వేరే వాళ్ళది ఏదైనా చూసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా? ఎందుకు టీఎంఆర్తో చేయాలా, పొట్టేళ్ళు చేయాలా అనేసి అనుకున్నారు? నేను అసలు మామూలుగా నాకు జంతువులు అంటే ఇష్టం. ఇప్పుడు నా ఫామ్లో గురించి అవును, 8-9 రకాల జంతువులు ఉంటాయి. నేను ఇంతకు ముందర ఒక మాచర్ల షీప్ అలాగా ఒక 2 పిల్లలు పెట్టి బక్రీద్ పండుగ వరకు సంవత్సరం మేపాను. అవి నేను పిలిస్తే వస్తాయి, ఏడున్నా వస్తాయి. రెండే ఉన్నాయి, 2 పెట్టి మేపాను. ఆ తర్వాత అక్కడ మా ఇళ్ళ కాడే అక్కడ ఒకతను టీఎంఆర్తో మేపుతున్నాడు. ఎలాగా చాలా తక్కువ పెట్టుబడి, ఏం పెద్ద ఎలివేటెడ్ అయ్యకుండా అవి లేకుండా జస్ట్ పార్టీషన్స్ చేసుకొని ఇలా స్టాండ్స్ చేసుకొని ఈ స్టాండ్లోనే టీఎంఆర్ వేసి వెళ్తున్నాడు. నేను రెగ్యులర్గా అది వేరే ఫామ్ అవ్వాలి వెళ్తూ ఉన్నాను, వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట దారిలో. అలాగా ఒక 30 days చూసిన తర్వాత పిల్లలు అతనికి కూడా చాలా గ్రోత్ ఉన్నాయి. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఏంటి కథ ఎలా అంటే, మీరైతే ఇంటర్నల్గా లోపల మెరుగుకోవాలి చేయాలి అనుకుంటే మాత్రం టీఎంఆర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఆయన కూడా అన్నాడు. అప్పటికే ఆయన 3-4 బ్యాచ్లు తీశాడు. అప్పటికి తీశాడు. ఎప్పుడు ఆయన దగ్గర ఒక 150 పిల్లలు 130 పిల్లలు కావాలంటే ఆయన తీశాడు. ఇంకా ఆయన అడిగాను బెస్ట్ అంటే, ఇంకా ఆ తర్వాత ఈ స్థలం మనది. దీన్ని 2 విధాలుగా కన్స్ట్రక్ట్ చేసాం మనం. స్టార్టింగ్లోనే ఎలివేటెడ్ అని వెళ్ళి మనం చేయలేకపోతే డబ్బులు లాస్ అంతా ఉంటుంది కదా. సో ఇది ఓన్ ప్లేస్ మీది అంటున్నారు, చెప్పండి గురుగారు. ఇది మన ఓన్ ప్లేస్. దీన్ని ఎలా అంటే మనం అసలు ఫస్ట్ ట్రై చేద్దామనే ఉద్దేశంతోనే 2 విధాలుగా వేసాం మనం. ఏంటిది ముందు ఎలివేటెడ్ ఖర్చు ఇదంతా ఎందుకని ఈ పెద్ద గూడెం టైప్లో వేసాం దీన్ని. అవును, ఇది దూరం నుంచి చూస్తే నేను అక్కడి నుంచి చూసి ఫామ్ అనుకోలేదు, గూడెం స్టోరేజ్ అనుకున్నా. ఒక 2 బ్యాచ్లు ట్రై చేద్దాం, 3 బ్యాచ్లు ట్రై చేద్దాం. బాగుంది అంటే మనం పెట్టుకుందాం, లేదు అంటే అప్పుడు దీన్ని జస్ట్ ఈ పార్టీషన్స్ తీసేస్తే ఎవరికైనా రెంట్కి ఇచ్చేయచ్చు. అలాగా వేసాము. కానీ ఫస్ట్ మనం తీసిన 2 బ్యాచ్ల్లోనే అంటే ఒక బ్యాచ్ని 3 రకాలుగా అమ్మాం కదా, మనకు బాగుంది అనిపించింది. సో ఇంకా కరెక్ట్గా ఉంటే ఈ బ్యాచ్ కూడా బాగా వచ్చి కరెక్ట్గా ఉంటే మాత్రం కంపల్సరీ ఎలివేటెడ్ విత్ టీఎంఆర్ వెళ్ళాలనేది ప్లానింగ్. సో మీరు ఇందాక ఎవరిదో ఫామ్ దారిలో వెళ్ళేసి చూసి వచ్చానన్నారు, ఆయన పేరు వద్దు, ఆయనతో మనం మాట్లాడదాం. మళ్ళా అక్కడ మీరు లైవ్ వెయిట్ ఎంత గెయిన్ చేయడం చూశారు? అంటే ప్రతి నెలనా లేదంటే ఎలా చూసారు? పిల్లలు వెయిట్ గెయిన్ చేయడం నేను చూడలేదు, కానీ అంటే గెయినింగ్ అంటే మనం చెప్పలేము. కానీ పిల్లల సైజ్ పెరుగుతూ వచ్చింది బాగా. ఒకవేళ ఒక్కొక్క పిల్ల, మీరు ఇప్పుడు మీ వెనకాల ఒక పిల్ల తిరుగుతుంది కదా, ఆ పిల్ల అది దాని వయసు తక్కువ, బలం చాలా ఉంది, మాంసం బాగా వస్తుంది. ఇలాంటి గ్రోతింగ్ అయితే మాత్రం నాకు టీఎంఆర్లోనే మనకు కనిపిస్తుంది. సో మీ ఫస్ట్ బ్యాచ్లో అంటే 10 కేజీల దాకా 45 రోజులకు 10 కేజీలు పెరిగిందని మనం చెప్తాం. సో ఇప్పుడు ఉండే సెకండ్ బ్యాచ్ తీసుకున్న చిన్న రోజులైనా అంటే నా వెనకాల ఉండే బ్యాచ్ ఎప్పుడు తెచ్చారు, అవతల ఎప్పుడు తెచ్చారు? ఇది మనకు ఒక 24 రోజులు అలా అవుతుంది. మన వెనకాల ఉండే బ్యాచ్. ఆ బ్యాచ్ అండి అది కూడా దీని తర్వాత తెచ్చామండి. అది చిన్న బ్యాచ్, అది కొంచెం రేట్ తక్కువలో ఉంది. రేట్ తక్కువ. సో ఇది మీరు కొన్నప్పుడు ఎంత వెయిట్లో ఉండింది? అది ఈ 18,000, 19,000, 20,000 ఈ మధ్యలో పడ్డాయి అనమాట. ఇవన్నీ వెయిట్ వచ్చేపాటికి కేజీలు అంటే ఎంత వచ్చిండొచ్చు, 20 కిలోలు అలా ఉండొచ్చు. నిజంగా ఈ సైజులో ఉన్నాయా? ఈ చివర్లో ఉండే పిల్లలు ఇదే సైజు పిల్లలు నేను కొన్నాయండి. ఈ వెనకాల ఉండే 24 రోజులు ఈ వెయిట్ 30 రోజులు నెల. బెస్టే కదా, చాలా బెస్ట్. సరే, ఇది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మనం మొత్తం ఫామ్ ఓపెన్ చేసి ఇప్పటికే మనకు అయింది ఎంత, జూలై 5th మన ఫామ్ ఓపెనింగ్. అదే ఎంత ఉంచుకుని ఇంకా మన దగ్గర పెట్టింది కూడా లేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. జూలై 15th స్టార్ట్ చేశారు, ఇప్పుడు 5th. మళ్ళీ లాస్ట్ 5th ఒక 3 నెలలు అయింది కరెక్ట్గా. 3 నెలల ఈరోజు డేట్ ఎంత 15 కదా, 3 నెలల 10 రోజులు మనం ఫామ్ పెట్టి ఒక బ్యాచ్ అప్పుడే తీసేసాము. సో మంచిది గురుగారు, దీని గురించి కూడా మాట్లాడతాను. అంటే ఇప్పుడు మనం వీడియోలో కొద్దిగా ఇట్లా మాట్లాడుకుంటే నా వెనకాల ఉండే ఫామ్ ఇప్పుడు ఆయన చెప్పిండే లెక్క ప్రకారము నా అందాజుగా ఇంచుమించుగా వేసుకుంటే ఒక 28-30 ఉంటాయనేసి నేను అనుకుంటున్నాను. 28-30 కేజీస్. ఇప్పుడు మీరు నాకు చూపించిన పిల్ల వచ్చేసి ఒక 20-18 ఆ రేంజ్ ఉంటుందనేసి నా అంచనా. అంటే 10 నుంచి 12 కేజీలు ఇది పెరిగినట్టే నా లెక్క. అంత పెరిగి ఉండదు, 8 కిలోలు 7 కిలోలు అయితే పెరుగుతుంది. 8-7 కేజీలు ఫుల్ ఫీడ్ ఇవ్వాలి మనం. దానా కూడా కొంచెం మిక్సింగ్ చేస్తే దానా గురించే మాట్లాడదాం, ఇంకా టీఎంఆర్ కాడికే వద్దాం.
సో టీఎంఆర్ మీకు సజెస్ట్ చేసిన బ్రదర్ కానివ్వండి లేదా కంపెనీ వాళ్ళు కానివ్వండి మీకు ఎలా ఇవ్వాలని చెప్పారు? అంటే డైలీ ఇంత ఇవ్వాలా, ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, దీని లెక్కలు ఏమున్నాయి? మన దగ్గర లెక్కలంటే ఒక 70 పిల్లలు ఉన్నాయి కదా, మన తెచ్చిన 20 కేజీలు పెట్టేటప్పుడు రోజుకి ఒక 3 బస్తాలు వేసేవాడు. అంటే 3 బస్తాలు అంటే 75 కిలోలు. 75 కేజీలు. ఎన్ని దానికి పిల్లలకి? ఇది 60 పిల్లలకి 60 వేసేవాడు. పిల్లలకి. ఒక పిల్లకి కిలో కాడికి కిలో పావు కాడికి అలా చేస్తూనే ఉంటాం. అంటే మనం దానికి ఒక్కొక్క ఫుడ్ టైమింగ్కి 3 గంటలు గ్యాప్ ఇస్తాం. అచ్చా, ఒక టైం నుంచి పొద్దున్న 9కి 10కి వేస్తే మళ్ళీ 2:30 3కి, మళ్ళీ 2:30 3కి వేస్తే మళ్ళీ 6కి, మళ్ళీ ఆ తర్వాత 9కి ఒక్కొక్క ప్యాక్ ఒక బస్తా. మళ్ళీ అన్ని తిన్న తర్వాత నైట్ 11కి ఆ టైంకి ఏమైనా మళ్ళీ ఆకలిగా ఉన్నాయి, ఏదైనా మేత కోసం సెర్చ్ చేస్తున్నాయి అంటే అప్పుడు మళ్ళీ మనం ఇంకో కట్ట అప్పుడు వేస్తాం నైట్, అవి పొద్దున్న దాకా తింటూ ఉంటాయి. సో మీ కాన్సెప్ట్ కూడా లిమిట్ అనేది లేదు, అది మేత తగ్గితే వేసేయడం. అది కాకపోతే ఆ పొట్టేళ్ళు ఆకలితో ఉండాలి, ఆ టైమింగ్ చూసి వేయాలి. అది తిన్నంత బరీగా మనం ఒకేసారి కుప్పాడ పెట్టేస్తే అది సరిగ్గా తినదు. దానికి ఎలా చేయాలంటే వేసింది ఆ ట్రేలో ఖాళీ అయిపోవాలి. మళ్ళీ అది ఆకలి కోసం చూసినప్పుడు అప్పుడు టీఎంఆర్ వేస్తే బాగా ఇష్టంగా తింటాయి, మంచిగా వచ్చి నీళ్ళు తాగుతుంటే బాగుంటాయి. మీకు కొన్ని సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒక 2-3 వేరే రకంగా క్వశ్చన్లు అడుగుతాను. సో ఒలి గారు, ఇప్పుడు మీరు ఈ బ్యాచ్లో 70 చిల్లర ఉన్నాయా? 170. ఇది 70, అది 66, 130 దాకా ఉంటాయి. 36. సో ఈ బ్యాచ్ ఎన్ని రోజులు లిఫ్ట్ చేయాలనేసి మీ ఆలోచన? యాక్చువల్గా అయితే ఈ మంత్ 27కి ఇందులో నుంచి ఒక 100 పిల్లలు సేల్ చేయాలని ఆలోచన. ఈ మంత్ 27కి చేయాలి. 100% చేయాలి. ఆ మార్కెట్ ఉందనేసి అనుకుంటున్నారా? ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే ఉంది సంతల్లో. మనం పోయినసారి అమ్మిన పిల్లలు ఇప్పుడు దగ్గర ఉన్నట్టయితే ఒక బ్యాచ్ జతకు వచ్చేవాడికి 4-5 వేలు కలిసి వచ్చాయి. కొంచెం ఫాస్ట్గా ఉంది మార్కెట్. సో అంటే బేరగాళ్ళు ఎవరైనా ఫామ్ దగ్గరకు వస్తున్నారా, లేదా మీరు సంతకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారా? మనం సంత తీసుకెళ్ళి అమ్ముతున్నామండి. బేరగాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళ లాభం చూసుకుంటారా, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటారా, ఇవన్నీ కటింగ్ చేసుకుని వాళ్ళు అడుగుతారు మన దగ్గర. సో వాళ్ళు లాభం చేసుకొని మనకు లాభం తినాలంటే అవ్వదుగా. అందుకనే మనమే ఇక్కడే సంతే, మన చిల్లూరు పెట్టి సంతేగా, మనకెంత 5 మినిట్స్ వెళ్తున్నామో అక్కడ ఇస్తున్నాము. సో మీరు నాకు ఆఫ్ కెమెరా చెప్పిన ఒక మాట నేను ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే టీఎంఆర్ లేకపోతే అసలు నేను పొట్టేళ్ల పెంపకం చేసేవాడిని కాదు, ఇది ఉంది కాబట్టి నేను చేశాను అనేసి అన్నారు. 100% అదైతే వాస్తవం అండి. టీఎంఆర్ అనేది నీ దగ్గర ఒక జంతువు వచ్చింది, దాన్ని ఆకలితో పెట్టలేము, ఎంతో ఎలాగైనా బతికిద్ది, నీట్గా కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది అనుకునే దానికి మాత్రం టీఎంఆర్ లేకపోతే మనం పెట్టలేము. ఇంటర్నల్ ఫార్మ్స్ అనేవి పెట్టలేము. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇది మీ దాకా వచ్చిందో తెలీదు, ఈ టీఎంఆర్ కంపెనీ కూడా. ఇక్కడ నాకు తెలిసి ఒక 10 మందో ఏమో గొర్రెలు పెంచేవాళ్ళు ఆ పిల్లలకి సుబాబులాకు కడతారు కదా, ఆ సుబాబులాకు ఒక ప్లేస్లో టీఎంఆర్ పెడుతున్నారు. నేను ఈరోజు పొద్దున్న విన్నాను. అట్లా వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి అయ్యా ఒక 2 బస్తాలు ఒక బస్తా ట్రై చేద్దామని తీసుకెళ్తున్నారు, మనం ఇస్తున్నాము. సో ఈ పదం ఎందుకు యూజ్ చేశానంటే, టీఎంఆర్ లేకపోతే ఆ పదం నేను ఎందుకు యూజ్ చేశానంటే, టీఎంఆర్ లేకపోతే నేను ఫామ్ చేసేవాడిని కాదు అన్న పదం ఎందుకు యూజ్ చేశానంటే, టీఎంఆర్ ఉంది, మీకు టైం ఉంది, షెడ్ ల్యాండ్ ఉంది, ఓన్గా కట్టేసుకున్నారు, అంతా ఓకే, ఇక్కడ దాకా ఓకే. సో మార్కెట్ చేయాలంటే అందరికీ అది అవ్వదు కదా, 100% అవ్వదు, అందరికీ అవ్వదు. సో ఫైనల్గా వచ్చేసి ₹1 కోసమే పనిచేస్తాం. సో ఒకవేళ ఇదే 100 పొట్టెలు మీరు అన్నట్టుగా 27వ తారీఖున అమ్మాలంటే ఒక 2 నెలల టైం అనుకుందాం మనం, అది ఇది 2 కలుపుకుంటే ఆల్మోస్ట్ 50-60 డేస్ అనుకుందాం. ఈ 100 పిల్లల మీద ఎంత ప్రాఫిట్ తీయవచ్చు అనేది మీ సలహా లేదా ఎక్స్పీరియన్స్ అని చెప్తారు? మరి మార్కెట్ ఫుల్ ఫాస్ట్ ఉందనుకోండి, బయట కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఫుల్ ఫాస్ట్గా ఉన్నారనుకోండి, పిల్లకు 1500 నుంచి 2000 వస్తాయండి పిల్లల. లేదు మార్కెట్ స్లోగా ఉంది అంటే ఒక ₹1000 వస్తుంది. ఇది జెన్యూన్ మాట. ఇది ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా వస్తున్నాయన్నా సరే లేదు. సో 100 పిల్లల మీద నేను ఇది మీరు ఇది చెప్పాలని నేను దానికి కౌంటర్గా ఒక క్వశ్చన్ చేయాలనేసి వెయిట్ చేస్తున్నాను. సో 100 పిల్లల మీద మీరు 1000 లేదంటే 1500 అంటే 1,00,000 నుంచి 1,50,000. మీరు కొనేటప్పుడు పిల్ల 9,000 అన్నారు, 10 లక్షలు అక్కడికి అయిపోయింది. టీఎంఆర్ కాస్ట్ ఆల్మోస్ట్ 1.5 lakhs అక్కడ దాకా వస్తుంది. సో శాలరీ అతనిది ఒక 2 months అనేటప్పటికి 20,000 దాకా వస్తుంది. సో 2.8 lakhs దాకా శాలరీ. 50,000 వాడికి 2 నెలలకు 50,000 తీసుకుంటాడు.
ఏ సుబ్బారావు 25,000 సాలరీ, ఆ, 25,000 ఆయన సాలరీ. సరే అలా వేసుకున్నా కానీ 3 లక్షలు 2.5 లక్షల దాకా మెయింటెనెన్స్కి మేతలకి అయిపోతుంది. 10-12 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత 2 నెలలకి మనకు ₹1,00,000 అంటే చిన్నదిగా అనిపించడం లేదండి. అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఇంతేనా అనేది. అసలు సార్ ఒక పని చేద్దాం సార్, మనం ఒక 10 లక్షలు తీసుకెళ్ళి ఎవరికైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం. ఊరగా చెప్పండి. సరదాగా ఒక ₹2 వడ్డీకి బాగా వస్తుంది కదా. ₹2 వడ్డీ అంటే మంచిదేగా. ఒక 15 లక్షలు తీసుకు ఖర్చు అయింది అనుకున్నాం. 2 నెలలకు ఎంత వస్తుంది సార్? నేను వడ్డీలో వీక్ అండి. మామూలు సార్ 2 నెలలకి 2 నెలకి 30,000, 2 నెలలకు 60,000 వస్తుంది. ఇప్పుడు 15 లక్షలకి 60,000 రావడం బెస్టా, 12 లక్షలకి ₹1,00,000 రావడం బెస్టా? అది మీరు గాలి వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా వాడు సచ్చినా కానీ ఆ డబ్బు రావు. కొన్నిసార్లు వాడు వస్తే వాడికి ఏం లేకపోతే ఎలా వస్తాయి? ఇది అనుకోండి, మన జంతువు మన కంటి ముందు అంటే వచ్చింది, మనకు నచ్చింది, మనకి ఈరోజు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు, మార్కెట్ లేదు, స్టిల్ మనం 10 లక్షలు ఆడిపో, పైన ఒక 50,000, 60,000 పోతాయి. కానీ మన వ్యాపారం లాగా ఉంటుంది. ఈ సమ్మేస్తే ఒక 50,000 లాస్లోనో ₹1,00,000 లాస్లో మనకి కోట్ల క్యాష్ అవుతాయి. అదే మీరు బయట ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, మీరు కావాలనుకున్నప్పుడు అమ్మలేదు, తీసుకోలేము. కానీ మన జంతువుల వ్యాపారంలో మీకు కావాలనుకున్న రోజు కావాలంటే ₹1 లాస్ అయినా కావచ్చు, ఓకే అనుకుంటే అంత స్పాట్లో వెళ్ళిపోతుంది. సరే, అక్కడ దాకా చాలా బాగుంది. మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. నాలాంటి వాళ్ళకి అంటే కొద్దిగా అలా ఆలోచించే వాళ్ళకి ఆ మైనస్ అనేది నాకు ఒకరు చెప్పారు ఈ మాట, అందుకే నాకు పదే ఇది మైండ్లో పెరుగుతుంది. 12 లక్షలు పెట్టుబడి పెడితే ₹1,00,000 కోసం పనిచేయాలా అది అనేసి అన్నారు అనమాట. ఆ మాట మైండ్లో తిరుగుతుందనేసి చెప్పాను. ఆన్ కెమెరా అటుపక్క వాళ్ళ గురించి ఒక మాట చెప్తున్నాను. వీడియో చూస్తున్న ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఒకరు ఈ క్వశ్చన్ నన్నే చేశారు లేదా మిమ్మల్నే చేశారు. టీఎంఆర్ని మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అనేసి నేను అడిగితే అని చెప్తారు. నేనేం ప్రమోషన్ చేయట్లా. మీరు యూట్యూబర్, మీరు నా దగ్గరికి వచ్చారు, మీ ఫామ్ గురించి ఏమని అడిగారు, నేను చెప్తున్నాను అంతే. ఆయన ప్రమోషన్ ఇస్తే నాకేం ఒక బడ్డీ లోడ్ ఇవ్వరు ఫ్రీగా. మనం 10 లోడ్లు తీసుకున్నా 11వ లోడ్కి మనం డబ్బులు కడితేనే బయటికి పంపిస్తారు. కావాలంటే ఫామ్ పెట్టిన తర్వాత ఎవరైనా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అదే ఇక్కడ ఎవరి గురించి ఎవరు ప్రమోషన్ చేయట్లేదు. ఏంటి అంటే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నాం. సో ఆ వాస్తవం నేను కూడా ఇన్ని రోజుల నుంచి అదే చెప్తున్నానండి. సో ఒక వస్తువు గురించి ఇది బాగుంది, ఇది నలుగురు తెలుసుకుంటే వాళ్ళు ఉపయోగపడతారు, ₹1 సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్న కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటే ఇలాంటి షాకింగ్ ఫామ్స్ తగులుతున్నాయి అన్నమాట అక్కడక్కడ. లాస్ట్ ఒక వీడియో మనం చూస్తే అక్కడ ఆయన 10 కేజీల 12 కేజీలు సార్ చెప్పింది నెలకి. లాస్ట్ ఫామ్ మనం విజిట్ చేసింది 12 కేజీలు లైవ్ వెయిట్ తీస్తున్నాను అనేసి ఒకరు అంటున్నారు. ఈయన చూస్తే ఏకంగా 10 కేజీలు 8 కేజీలు ఇక్కడ లైవ్ వెయిట్ వస్తుంది. సో ఇలాగా అనుకున్న దానికంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఏంటంటే దీని గురించి ఖచ్చితంగా నలుగురికి తెలియచేయాలి. సో అదే పని మనం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనకు ఫామ్స్ టైమింగ్ అవి కుదిరినప్పుడు యాక్చువల్గా ఈరోజు నేను నా పర్సనల్ పని మీద వచ్చాను గుంటూరుకి. నా పర్సనల్ పని మీద వస్తూ ఉంటే నేనే కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఏదైనా ఉందా అనేసి అడిగితే వాళ్ళు ఫలానా అడ్రస్ కార్డు ఉంది వెళ్ళండి అన్నారు. ఇక్కడ 1 కోసం వస్తే ఇక్కడ 10 ఉన్నాయి ఇక్కడ. సో ఇంత ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఫార్మరే దీన్ని ప్రమోషన్ చేసుకుంటున్నారు. అసలు నేను ఎవరో కూడా తెలియదు ఈ పల్లెల్లో. ఇక్కడికి వచ్చి చూస్తే మీరెవరన్నా అంటున్నారు. మామూలుగా మనం ఎలివేటెడ్ షెడ్లు వేసి గెడ్డలు పెంచి చేసే వాళ్ళకి మనం అంత దూరం నుంచున్నా లేదా మన కార్ చూసినా కానీ ఆ కార్ మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది అలీఖానే కదా అంటున్నారు. ఇక్కడ నేను దగ్గరకు వచ్చి నిలబడేసి పక్కన వాళ్ళు ఈయన అలీఖాన్ పెద్ద యూట్యూబర్ అంటున్నా కానీ అనేసి అట్లా వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఇక్కడ ఫార్మర్స్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఫార్మర్ ఒకరి నుంచి ఒకరు రైతులే చెప్పుకునేసి ఇది బెస్ట్ రిజల్ట్స్ ఉంది కాబట్టి వాళ్ళే యూజ్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఎవరి దగ్గర కానీ నువ్వు టీఎంఆర్ యూజ్ చేయనా బాగుంది అనేసి మనం ఎవరికి చెప్పింది లేదు, చేసింది లేదు. ఒక ఫార్మర్ ఎక్స్పీరియన్స్ తీసుకుని పోయి వేరే దగ్గర పెట్టినప్పుడు ఆ రిజల్ట్స్ చూసి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. సో ఒలిభాయ్ మీరు ఈ షెడ్ నిర్మించేటప్పుడు ఇంత పొడుగు ఇంత వెడల్పు అంటే ఎలివేటెడ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇదే లేదా జస్ట్ ఇలాగే స్టార్ట్ చేశారా? లేదు, మొత్తం ఫ్యూచర్ ప్లానింగ్ ఆల్రెడీ పెట్టేసాను. బయట కనుక్కుంటే నేను 6 ఫీట్ హైట్ పెడతారు, పైన ఒక 7 ఫీట్ 8 ఫీట్ పెడుతున్నామన్నారు. సో అందుకని చెప్పేసి నేను అటు సైడ్ వచ్చేప్పటికి 13, వెస్ట్ సైడ్ మన ఈస్ట్ సైడ్ వచ్చేపాటికి 12. ఎక్కడ నుంచి చూసినా సరే 6 ఫీట్ హైట్ వస్తుంది పైకి మనకు. అందుకని చెప్పేసి ఒకవేళ ఫ్యూచర్లో మనం ఎలివేటెడ్ వేసినా మనకు పనికి రావాలి. లేదు మనం 4 బ్యాచ్లు చూసాం అంత వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న రోజున ఇది తీసేసి సేమ్ ఇలా గూడెంగా ఎవరికైనా రెంట్కి ఇవ్వాలి. ఇలా అన్ని ప్లాన్ వేసుకొని వేసాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది మనం రేకులు ఉండే షెడ్ కాడికి ఇది ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉందండి మనం కూర్చున్నా? ఇది 55 ఏమో వెడల్పు, 40 ఏమో లోతు.
సో దీనికైనా ఖర్చు ఎంతవరకు అయింది? ఓన్లీ షెడ్ వర్క్ మాత్రం, అంటే ఈ బౌండరీ వర్క్. అంటే ఇది మనకు 3 అడుగులు 2.5 అడుగుల హైట్ మట్టి లెక్కాం సార్ మనం. 2.5 అడుగుల హైట్ మట్టి కానీ ఈ రేకులు కానీ ఈ పైపులు కానీ మొత్తం మనం ఇప్పించింది. ఉండడానికి ఆ ఇల్లులు రూమ్లు ఇవి మొత్తం కలిపి మనకు ఒక 4.55 కాదు, ఇంక్లూడింగ్ లెవెల్ చేయడంతో సహా. అది మొత్తం తీసేస్తే ఇంకా కొద్దిగా తగ్గుతుంది. అసలు ఇంకా మట్టి తీసేసి ఆ వాల్ తీసేస్తే 1,50,000 2 లక్షలు తగ్గుతుంది. 1,50,000 చుట్టూరు వాల్ కూడా కట్టించాం. వాల్ ఉంది. సో ఇకపోతే ఇంక ఫైనల్గా ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్ ఏంటంటే, వెనకాల మీరు ఏదైతే పొట్టు వేస్తున్నారో ఇది నేను గోరంట్లలో చూశాను, ఇక్కడ మన హిందూపురం దగ్గర గోరంట్లలో చూశాను. సో ఈ పొట్టు వేయడానికి రీజన్ అండి, ఎందుకు అలా పొట్టు వేస్తున్నారు? అసలు ఈ పొట్టు వేసిందే ఈ వీడియోస్ చూసి నేను ఆయనదే చూసాను. ఇంత ముందర మనం ఒక బ్యాచ్ ఉందని చెప్పాను కదా, ఈ పిల్లలు యాక్చువల్గా అయితే దీనికంటే ముందు బ్యాచ్ మనం ఇంకా 10 రోజుల ముందే అమ్మాలి. ఎందుకు అమ్మలేకపోయామంటే ఆ బ్యాచ్ వచ్చే టైంకి కిందంతా కూడా ఒక 4-5 రోజులు వర్షాలు ఆకుండా పడ్డాయి, తడి వచ్చేసింది మొత్తం. అంటే ఇది తింటూ ఉంటే నీళ్లు తాగుతాయి వర్షం ఉన్నా. అసలు నెమ్మది అసలు డ్రై అవ్వలేదు ల్యాండ్ అంతా, కిందంతా కొంచెం రొచ్చుగా ఉండి ఆ పిల్లలు అందులో 3 రోజులు పడుకునేప్పటికి ఒక 10 రోజులు అవి వెనక వెళ్ళినట్టు అనిపించినాయి. అంటే ఇది వెయిట్ తగ్గిపోయి ఒక అనిపిస్తే ఇంకా ఆ తర్వాత ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మీ దాంట్లో ఒక అతను చూశాను నేను, ఒక 20 పిల్లలు ఒక దాంట్లో పెట్టేసి ఆయన పొట్టేశాడు. ఆ బ్యాచ్ తీసేసే వరకు ఆ పొట్టు మీదే మళ్ళీ పొట్టేస్తూ ఉంటాము, మాకు బాగుందని చెప్పాడు. ఆ తర్వాత అప్పటికప్పుడు ఒక 70 బస్తాలు మొత్తం పొట్టు తెప్పించి వేసాము. మనం కూడా 8 days 9 days అవుతుంది క్లీన్ చేయించి. ఇది మళ్ళీ ఇట్లాగా ఉండదు, కరెక్ట్గా ఒక 45 days తర్వాత ఇంకా ఖర్చు అయిపోతుంది. ఇలాగే ఎత్తిచ్చి మనుషులు పెట్టి బయట ఒక లోడ్ కూడా ఉంది వేసాం మనం. ఇక్కడ వేస్ట్ ఉంది కదా, ఇది ఒక 5 రోజులు 6 రోజుల క్రితమే తీసి మొత్తం చేసి మళ్ళీ కొత్త చేసాం. సో దీనివల్ల మీకు ఉపయోగం అనిపిస్తుందా? చాలా బెస్ట్ అండి ఇది. ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడం కాదు, వర్కర్కి అతను ఫ్లెక్సిబిలిటీగా పనిచేసే అవకాశం ఇస్తేనే అతను ఉండగలుగుతాడు. అతను ఫీడ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. పిల్లలకి ఇంకా మంచి ఫీడ్ ఇవ్వాలా, టైం టు టైం అది ఇవ్వాలా. ఇదేసి దాన్ని ఊడ్చే పని పోయిందంటే పిల్లలు ఫీడింగ్ మీద ఉంటారు కాబట్టి మనం అలా ప్లాన్ చేసి. దీనివల్ల షైనింగ్ కూడా కనిపిస్తున్నాయి పిల్లలు, అసలు మరక అవ్వటం లేదు. అదే ఆ ఫామ్లో అన్ని పిల్లలు 20 పిల్లలు వేసే దగ్గర ఆయన 50 పిల్లలు వేసినా పిల్లలు అంత నీట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే నీట్గా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటాయి. ఏమైందంటే మధ్యలో ఒక రోజు ఈ మనం తీసేసిన తర్వాత ఇది వేయడానికి మధ్యలో ఒక్కరోజు ఆ డెలివరీ చేసే అతను మనం పోస్ట్ పోన్ చేశాడు. ఒక్కరోజు మట్టిలో పడుకున్నాం, ముందుకని ఇలా ఉన్నాయి కానీ లేకపోతే ఇంకా తెల్లగా ఉండే పిల్లలు. సో ఒలిబాయ్ గారు, ఇంకా మీరు పిల్లలు చూస్తే 40 రోజులు గట్ట బ్యాచ్ మార్చేస్తున్నారు. దీనికి డిసీజెస్ ఏమైనా, అంటే ఈ నట్టల మందు కానివ్వండి లేదా లివర్ టానిక్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? అది ఖచ్చితంగా చేయాలి సార్. అది ఒకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ఫీడ్ పొట్టేళ్ళు పెంచాలంటే మాత్రం వాటి హెల్త్ కండిషన్ చెక్ చేసేవాడు కరెక్ట్గా ఉండాలి కంపల్సరీ. ఒకరోజు ఒక పిల్ల తినలేదు, దానికి ఏం పెట్టాలా అదొకటి మెయిన్ అయితే. తర్వాత 2 రోజులు ఒకసారి లివర్ టానిక్, కొంచెము సన్నగా ఉన్న పిల్లలకి అంటే వెయిట్ గెయిన్ అవ్వని పిల్లలకి కాల్షియమ్స్ ఇలాంటివన్నీ మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాం. మనమే చూసుకొని చెక్ చేసి వాటిని డైరెక్ట్గా ఇచ్చేసి ఏదైనా అరగట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతుంది, దానికి ఒక 10 పాయింట్లు లివర్ టానిక్ లేదా ఏదైనా పారుకుంటున్నాయి వాటి మొత్తాన్ని తీసుకొచ్చి సపరేట్గా ఇచ్చిన షెడ్లో వేసేసి వాటికి సపరేట్ ట్రీట్మెంట్. అది తగ్గిన తర్వాత మళ్ళీ అందులో నుంచి మళ్ళీ దీంట్లో వేస్తాం. కేరింగ్ అనేది ఉండాలి. కేరింగ్ లేకపోతే మనం చేయలేము. మనకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నట్టు సజెషన్ చేశాడు, అతనే రోజు వస్తారు, చూసుకుంటాం, మధ్యాహ్నం చూసుకొని చేస్తుంటాం. సో గత కొన్ని రోజులకు ఉన్న నా మైండ్లో ఉన్న కొన్ని కూడా క్లారిటీ వచ్చింది. అలాగే ఈ టోటల్గా టీఎంఆర్ మీద చేయాలనుకునే వాళ్ళు ప్రాఫిట్ ప్రకారంగా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మీరు పర్సనల్గా నన్ను వచ్చి కలిస్తే దీంట్లో ఏం ప్రాఫిట్ ఉంది, ఎలా వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఒక పిల్లకి ఎంత వేయాలా, ఇవన్నీ మీకు తెలియజేలా చెప్పాలంటే నాటే ఓన్లీ టీఎంఆర్ గురించి, ఏ రకంగా గడ్డి వేయాలా, గడ్డి ఎక్కడ దొరుకుతుంది, ఏ ఫామ్కి వెళ్ళాలా, ఎలాంటి అడ్రస్ కావాలా, ఇవన్నీ కావాలంటే మీరు నన్ను వచ్చి కన్సల్ట్ అవ్వాలా. కన్సల్ట్ అవ్వడానికి ముందుగా మీరు ఫోన్ చేసి చెప్పుకోవాలా. సో నేను 10 మందికి ఒక్కసారిగా తీసుకోను, నెలకు ఒక క్లాస్ తీసుకోను. మీరు ఇష్టం వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, నేను ఆ డేట్లో అవైలబుల్ ఉంటే నేను చెప్తాను. ఒక పర్సన్కే క్లాస్ తీసుకుంటాను, అది 1 గంట, 1 రోజా, హాఫ్ అన్ అవరా, అది మీ ఇష్టం. సో దానికి 5,000 అనేది ఛార్జ్ ఉంటుంది. సో నేను ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా విషయాల కోసం మీరు నన్ను డైరెక్ట్గా కలవాల్సిందే, ఫోన్లో అయితే ఖచ్చితంగా కుదరని పని అది. సో థ్యాంక్స్ ఒలిబాయ్ గారు. అంటే నిన్న 2 రోజుల ముందు నేను మీకు కాల్ చేసి మీకు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కానీ మీరు ఇక్కడ కూర్చునేసి నా కోసం టైం కేటాయించి
ఇదంతా చెప్పారు. అలాగే మనకు మీ ఫ్రెండ్స్ వీడియోస్ కూడా 2 తీయాలా, లైట్ అనేది చాలా ఫెయిల్ అయిపోతుంది, లేదంటే నేను కూర్చునేసి ఇంకా మాట్లాడేవాడిని. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ గురుగారు.